భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో ప్రతిభావంతుడు బయటకొచ్చినట్లు కనిపిస్తోంది. కేవలం 10 ఏళ్ల వయసున్న ఆశీర్వాద్ సూర్యవంశీ సమస్తీపూర్‌లో జరిగిన స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. 87 బంతుల్లో 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉన్నాయి. వైభవ్ లాగా ఆకాశమే హద్దుగా దూకుడుగా కాకుండా ఎంతో ఓపికగా పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేసి శతకం సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. స్థానిక కోచ్‌లు కూడా ఆశీర్వాద్ టెక్నిక్, షాట్ సెలక్షన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నట్లు సమాచారం. మరి ఈ శతకానికి సంబంధించిన స్కోర్ కార్డ్ ఫోటోలను వైభవ్ పెద్దన్న ఉజ్వల్ సూర్యవంశీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వార్త వైరల్ అయింది. కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. తండ్రి సంజీవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "నా చిన్న కుమారుడు తన తొలి సెంచరీ సాధించాడు. అతడిపైన మీ ప్రేమ ఆశీర్వాదాలు ఉండాలి" అని కోరారు. ఇటీవలే సంజీవ్ సూర్యవంశీ మరో 2 ఏళ్లలో ఆశీర్వాద్‌ను కూడా వైభవ్ స్థాయికి తీసుకొస్తాను అని చెప్పగా, ఇప్పుడు ఆ మాటలకు తగ్గట్టుగానే చిన్న కుమారుడు తొలి సెంచరీతో సంకేతాలు ఇచ్చాడు. ఇక మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఐపీఎల్ అండర్-19 వరల్డ్ కప్ ఇండియా జట్టులో చోటుతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవలే భారత జాతీయ జట్టుకు ఎంపికై అత్యంత పిన్న వయసులో టీమిండియా కాల్ అప్ పొందిన ఆటగాడిగా నిలిచాడు. అన్న వైభవ్ ఇప్పటికే ప్రపంచం క్రికెట్‌ను ఆకట్టుకుంటుంటే, ఇక ఇప్పుడు తమ్ముడు ఆశీర్వాద్ కూడా సెంచరీతో తన రాకను ప్రకటించాడు.